Year 2017. సమయం 7 అవుతుంది. ఎప్పట్లాగానే నేను, మా డాడీ, మా మమ్మీ మా పనుల్లో ఉన్నాం. అలాగే నేను టిఫిన్ చేస్తూ నా యొక్క 10th రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నా, ఎప్పుడు వస్తాయో అని. ఆ సమయంలో ఒక అబ్బాయి పరిగెత్తుతూ వచ్చాడు. వెంటనే మా నాన్న బయటికి వెళ్ళి, ఏమైంది నాన్న, ఇలా వచ్చావని అడిగాడు ఆ అబ్బాయిని. వెంటనే ఆ బాబు ఒక చిరునవ్వు నవ్వి, అంకుల్, నేను మీ పాప చదివిన స్కూల్ ముందట ఒక బ్యానర్ చూశాను. ఆ బ్యానర్లో మీ పాప ఫోటో ఉంది. మీ పాపకి 9.3 వచ్చింది అంకుల్ అని ఎంతో సంతోషంగా విషయం చెప్పాడు. విషయం విన్న మా డాడీ కళ్ళలో ఒక గొప్ప ఆనందం చూశాను. వెంటనే మా మమ్మీని స్కూల్కి తీసుకొని వెళ్ళి బ్యానర్లో ఉన్న నా ఫోటోని చూసి ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చాడు మా నాన్న. మా నాన్నలో ఆ రోజు చూసిన సంతోషాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. ఆ సంతోషంతో మా నాన్న నన్ను దగ్గరికి తీసుకున్నాడు. వెంటనే ఆ క్షణంలోనే నాకు బండి డ్రైవింగ్ నేర్పించాలని నిర్ణయం తీసుకొని నన్ను బయటికి గ్రౌండ్కి తీసుకెళ్ళి ఫస్ట్ బేసిక్స్ చెప్పాడు, ఎలా బండి డ్రైవ్ చేయాలో. ఆ సమయంలో మా డాడీ నాకు చిన్న ఉన్నప్పుడు నేర్పించిన సైకిల్ విధానం గుర్తుకొచ్చింది. బైక్ రైడింగ్ నేర్చుకోవాలనే కుతూహలంతో డాడీ చెప్తున్న ప్రతి ఒక్క మాటని శ్రద్ధగా విని గ్రహించి వెహికల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలని గ్రహించి చక్కగా త్వరగా నేర్చుకుంటూ వచ్చాను. ఈ విషయాన్ని గమనించిన మా నాన్న ఏ విషయంలోనైనా ఎలాంటి బండినిచ్చినా నడపగలుగుతుంది నా బిడ్డ అనే నమ్మకంతో నాకు బండి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇలా సాఫీగా ఎంతో సంతోషంగా బండిని డ్రైవ్ చేస్తూ జీవితాన్ని కొనసాగించే నా లైఫ్లో బాధపడే రోజు ఒకటి వచ్చింది. అదే సొసైటీ. ఇరుగు పొరుగు వాళ్ళు, బాయ్స్ నన్ను చూసి, ఏంటి అమ్మాయా బండి డ్రైవ్ చేస్తుందా అని నవ్వేవారు. ఆడపిల్లనైనంత మాత్రాన బండి డ్రైవ్ చేయొద్దా, ఏంటి నేను ఇంత కష్టపడి నేర్చుకుంటే ఇలా నవ్వుతున్నారేంటి, అనవసరంగా నేర్చుకున్నానా అని చాలా బాధపడేదాన్ని. కానీ నా తల్లిదండ్రులు నాకు ఎంతగానో ధైర్యం చెప్పేవారు. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు మాత్రం బైక్ డ్రైవింగ్ చేయడం ఆపొద్దు అని వాళ్ళు ధైర్యం చెప్పి నన్ను పంపించేవారు. ఆ ధైర్యంతో తిరిగి మళ్ళీ బైక్ డ్రైవ్ చేయడము స్టార్ట్ చేశాను. కానీ ఆ సంతోషము ఎన్నో రోజులు లేదు. అప్పుడే వచ్చింది ఒక సమస్య. ఏమైందో తెలియదు కానీ నాన్నకి సడన్గా అనారోగ్యం ఏర్పడింది. ఏం చేయాలో తోచట్లేదు. నాక అన్న తమ్ముళ్ళు ఎవరూ లేరు. హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్న సమయంలో నాకు ఎలాగైనా బండి డ్రైవింగ్ వచ్చు కదా అని ఆలోచన వచ్చి బండి స్టార్ట్ చేశాను. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆపరేషన్ థియేటర్ ముందట కూర్చున్నాను. అప్పుడు మొదలయ్యాయి ఎన్నో ఆలోచనలు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఇలా అయింది, నాన్న చాలా ఆరోగ్యంగా ఉండేవాడు, సడన్గా ఏంది ఇలా జరిగింది అని. అప్పుడు నా హృదయంలో తెలవని అలజడి మొదలయ్యింది. ఇలా కూర్చొని ఆలోచిస్తున్న సమయంలో నాకు ఒక సౌండ్ వచ్చింది. అప్పుడు డాక్టర్ వచ్చాడు. డాక్టర్ని చూసి ఎమ్మటే, అసలు ఏం జరిగింది డాక్టర్ అని నేను అడిగాను. అప్పుడు డాక్టర్ నా ముందు కూర్చొని నాతో మాట్లాడిన మాటలు ఇప్పటివరకు నా జీవితంలో మర్చిపోలేను. నువ్వు వెంటనే మీ డాడీని హాస్పిటల్ తీసుకురావడం చాలా మంచిదయింది, లేకపోతే మీ డాడీ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అని డాక్టర్ అన్నాడు. అప్పుడు వెంటనే నా కళ్ళు తెరుచుకున్నాయి. బండి విలువ నాకు తెలిసి వచ్చింది. బండి నేర్చుకోవడానికి గల కారణం ఇదేనేమో, అందుకే దేవుడు నాకు బండి నేర్పించాడేమో అనిపించింది.
చిన్న ఉన్నప్పుడు మా డాడీ నాకు నేర్పించిన సైకిల్ దృశ్యం నాకు జ్ఞాపకం వచ్చింది. ఈరోజు నేను బండి నేర్చుకోవడం వల్లనే కదా నేను మా డాడీ ప్రాణాలు కాపాడుకోగలిగాను అనే ఆలోచన నాకు వచ్చింది. ఇంకా ఆ రోజు నాకు బైక్ డ్రైవింగ్ విలువ తెలిసి వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి ఏ రోజు కూడా నేను అసలు బైక్ డ్రైవింగ్ ఎందుకు నేర్చుకున్నానా అనే ఆలోచన రానివ్వలేదు. ఇంకా అప్పటి నుంచి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశా, ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకున్నా అండ్ లైసెన్స్ తీసుకున్నా. ఇప్పుడు కూడా నేను డ్రైవ్ చేస్తున్నా. ఇది ఏదో కల్పించి చెప్పిన స్టోరీ కాదు, ఇది నిజమైన స్టోరీ, జరిగిన స్టోరీ, ఇది నా స్టోరీ. ఇలా మా నాన్న ముందు నేను బండి డ్రైవ్ చేస్తుంటే మా డాడీ కళ్ళలో చూస్తున్న సంతోషము, ఆ ఆనందము, ఆ గర్వము నేను ఇప్పటికీ మర్చిపోలేను. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి అని అనుకోకుండా బండి డ్రైవింగ్ చేయడం కానీ కార్ డ్రైవింగ్ చేయడం కానీ నేర్చుకొని ఉండాలి. అది ఏదో ఒక రోజున ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లకేంటి బండి డ్రైవింగ్ నేర్పించడం ఏంటి అని ఆలోచించకుండా మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలకి బండి డ్రైవింగ్ నేర్పించి మీరు గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా వారిని చేయండి. ఏ అమ్మాయి కూడా తక్కువ కాదని మీరు ఆలోచించి మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఫస్ట్ నేర్పిస్తేనే సమాజంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఆడపిల్లలు బండి డ్రైవింగ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకున్న స్కిల్స్ ఇప్పటివరకు మీరు నా వీడియోస్ ద్వారా చూస్తూ వచ్చారు కదా. ఫ్రూట్ కార్వింగ్ వీడియోస్, క్రాఫ్టింగ్స్, స్టైలిష్ మెహందీ డిజైన్స్, హెల్త్ బెనిఫిట్స్, కుకింగ్ వీడియోస్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ప్రిపరేషన్, పెన్ ఆర్ట్, నా బైక్ డ్రైవింగ్ వీడియో చూస్తూ వచ్చారు కదా. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్కిల్తో కలుసుకుందాం. Thanks for watching. Please do like, share and subscribe our channel.